హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మనం సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి జాబ్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎంచుకుంటారు. బట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచే కాదు, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా దానిలో కేటగిరీస్, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కిందే వస్తాయి. బట్ ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా జాబ్ ప్లాట్ఫామ్ ఎలా చూస్ చేసుకోవాలి, దిస్ మోస్ట్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ థింగ్స్ అనమాట. ఈవెన్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ చదివినా, మెకానికల్ చదివినా, ఈసీ చదివినా ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చూస్ చేసుకోవాలి, అంటే ఏది చూస్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది, మన నాలెడ్జ్కి తగ్గట్టు, మన స్కిల్కి తగ్గట్టు ఏది ఉంటే బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఈజీ ఏది, కొంచెం టఫ్ ఉండేది ఏది, లేకపోతే మనం ఈజీగా గెయిన్ చేసుకునేటువంటి కోర్సెస్ ఏంటి, అలాంటి ఒకసారి మనం సాఫ్ట్వేర్ రిలేటెడ్గా చూద్దాం. యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్, ఒక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్నటువంటి స్టూడెంట్కి మేజర్గా సాఫ్ట్వేర్లో ఎటువైపు వెళ్ళాలి అనేది ఒక థాట్ ఉండాలన్నమాట. ఫస్ట్ది ఇక్కడ మనకి డెవలప్మెంట్ సైడ్, డెవలప్మెంట్. ఇక్కడ రెండోది వచ్చేసి టెస్టింగ్ టూల్స్, టెస్టింగ్ టూల్స్. థర్డ్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ రిలేటెడ్ జాబ్స్, నెట్వర్కింగ్ రిలేటెడ్ జాబ్స్. సమ్టైమ్స్ ఇది సైబర్ సెక్యూరిటీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ, ఈ 3 ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ వచ్చేసి ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే అదర్ బ్రాంచ్ స్టూడెంట్స్ అయినా సరే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక కోర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని ఉండాలి. అయితే నార్మల్ బేసిక్స్ వచ్చేసి C++ ఇలాంటివి ఉంటాయి. అవి కాకుండా ఎయిదర్ జావా ఫుల్ స్టాక్, ఓకే, అండ్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ కోర్స్, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్, లేదా ఇంకోటి వచ్చేసి మనకి .NET కూడా, .NET ప్లాట్ఫామ్ కంప్లీట్గా ఏదో ఒక కోర్స్ తెలిసి ఉండాలి. ఈ 3 కోర్సెస్లో ఏదో ఒక దాని మీద పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ రావచ్చు. అంటే దీనిలో కూడా ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి. అంటే డెస్క్టాప్ ఇంజనీర్, తర్వాత మనకి ఇంకా సిస్టమ్ ఇంజనీర్ కానీ, లేకపోతే దాంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒక ఫుల్ స్టాక్ కోర్స్ మనం చెప్తున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ స్టాక్ అంటే దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది మనకి ఇక్కడ ఒక జావా ఫుల్ స్టాక్ అని లేదా పైథాన్ ఫుల్ స్టాక్ అని మీరు తీసుకుంటే, పైథాన్లో మీరు కోర్ పైథాన్ చదువుతారు అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ కూడా చదువుతారు. కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ చదువుతారు. దాంతోపాటు మీకు బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్లో ఏదర్ SQL, PLSQL, లేదనుకుంటే MongoDB, ఇలాంటివన్నీ కూడా మనం చదువుతారు. ఇవే కాకుండా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ టూల్స్ అంటాం కదా, ఆ ఫ్రంట్ ఎండ్ టూల్స్లో ఏం చదువుతారంటే ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ టూల్స్లో ఏముంటాయి, HTML, ఓకే, వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్సైట్ డిజైన్, ఆర్ ఒక వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత గ్రాఫికల్ అంటే GUI యూజర్ ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేయాలంటే ఈ లాంగ్వేజెస్ కావాలి. HTML, XML, నెక్స్ట్ మనకి Node.js, React.js, Node.js కానీ, తర్వాత React.js కానీ, లేదనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మన జావా స్క్రిప్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ టూల్స్. ఏదర్ ఫ్రంట్ ఎండ్ మీద మీరు కంప్లీట్గా గ్రిప్ ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు చూస్ ద జాబ్ లైక్ ఏ వెబ్ డెవలపర్ ఆర్ వెబ్ డిజైనర్, అదే వెళ్ళొచ్చు. లేదా కోడింగ్లో మనం కంప్లీట్గా ఉంటే స్క్రిప్ట్ రాయడానికి డెవలపర్గా వెళ్ళొచ్చు అనమాట, సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇంజనీర్. మేబీ డేటాబేస్ అండ్ SQL, PLSQLలో కూడా మనకి డేటాబేస్ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్గా మనం జాబ్ చూస్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక కోర్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ సైడ్ మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ వచ్చేసి హైక్స్ అనేది చాలా, శాలరీ హైక్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ లేదా కంపెనీ మనం షిఫ్ట్ కొట్టినా లేదా ఇయర్లీ బేసిస్ మనకి ఇంక్రిమెంట్స్ కానీ అవన్నీ కూడా
డెవలప్మెంట్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో మనకున్న టాలెంట్ని బట్టి స్కిల్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఇక్కడ శాలరీ ప్యాకేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డెవలప్మెంట్ సైడ్ చూస్ చేసుకుంటారు. అంటే బేస్డ్ ఆన్ ద స్కిల్ అండ్ థింగ్స్ అనమాట, ఇది చూస్ చేసుకుంటారు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి టెస్టింగ్ అనమాట. ఇక్కడ టెస్టింగ్ టూల్స్లోకి వచ్చేసరికి ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ శాలరీ కొంచెం అంటే మీడియంగా ఉంటుంది, నాట్ ఫర్ ద లో నాట్ ఫర్ ద హై, బట్ మీడియంగా ఉన్నప్పటికీ కూడా టెస్టింగ్ అంటే మనందరికీ తెలుసు. వాట్ ఈజ్ మెన్ బై టెస్టింగ్? టెస్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద బగ్ ఆర్ ఎర్రర్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మేబీ డీబగ్గింగ్ ఈజ్ we are try to provide the solution for particular problem. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అని మనం చెప్పేది డీబగ్గింగ్ కాన్సెప్ట్. అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేది టెస్టింగ్ అనమాట. అయితే ఒక టెస్టింగ్లో మనం టెస్ట్ కేసు ఎలా రాయాలి అలాంటివన్నీ చూసుకోవాలి. దీనిలో మేజర్గా మనకి వినపడే టెస్టింగ్ రెండు ఏంటంటే, ఫస్ట్ది మాన్యువల్ టెస్టింగ్, రెండోది ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. అంటే మాన్యువల్ టెస్టింగ్ అంటే మనం చేసేది అనమాట. అంటే ఎవరైతే యూజర్ ఆర్ డెవలపర్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతటి వాళ్ళు మాన్యువల్గా కోడ్ని టెస్ట్ చేయడాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఇక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా టెస్టింగ్ టూల్స్ కొన్ని ఉంటాయి అనమాట, సాఫ్ట్వేర్స్, వాటిని యూస్ చేసి మనం చేస్తాం. అయితే మనం పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా కన్సిడర్ చేసినట్లయితే, ఫర్ సపోజ్ పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్లో ప్రజెంట్ గిట్ హబ్, ఓకే, తర్వాత ఇంకా టూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి గిట్ కానీ గిట్ హబ్ కానీ స్క్రమ్, క్యాన్బన్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మనం పైథాన్ ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట, లేదా జావా ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ మాన్యువల్ కూడా ఇంపార్టెంటే. బోత్ మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్కి మంచి డిమాండ్ ఉందన్నమాట బయట. అండ్ నేను ఒక ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకోవాలి. అంటే కంప్లీట్గా అసలు ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే ఏంటి, దానిలో ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, ఇలాంటివన్నీ కూడా వాటర్ ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్, ఎజైల్ మోడల్, ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎజైల్ మోడల్ ఉంది కదా, ఎజైల్ మోడల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా రేంజ్ ఆఫ్ ప్యాకేజెస్ బాగానే ఉంటాయి. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా సరే ఫ్రెషర్స్కి కూడా బాగానే ఉంటాయి. బట్ కంప్లీట్గా మనం టెస్టింగ్ టూల్స్ కోర్స్ నేర్చుకోవాలి ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే. దిస్ ఈజ్ ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సైడ్, దిస్ ఈజ్ టెస్టింగ్ సైడ్. అండ్ అదర్ సైడ్ వచ్చేసి థర్డ్ వన్. ఇక్కడ కూడా కొంచెం మనకి టెక్నికల్గా నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండాలి ఖచ్చితంగా ఎంతో కొంత. బట్ నెట్వర్కింగ్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఈ కోడింగ్ వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఇట్స్ అ సపరేట్ ఫీల్డ్ అనమాట. సెక్యూరిటీ ఫీల్డ్ అంటే సెక్యూరిటీకి సంబంధించింది అండ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించింది అనమాట. ఇక్కడ కంప్లీట్గా మనం చదవాల్సింది స్విచ్చింగ్ అండ్ రౌటింగ్. అంటే ఒక స్విచ్చింగ్ ఎలా చేయాలి, రౌటింగ్ ఎలా చేయాలి, తర్వాత మనకి లోడ్ బ్యాలెన్సర్ గురించి, వీటి గురించి కంప్లీట్గా మన ఇన్ఫర్మేషన్ నెట్వర్కింగ్లో తెలుసుకుంటే చాలు. అండ్ దీనికోసం మనం ఇక్కడ ఏదైనా సర్టిఫికేషన్, CCNA అంటే నెట్వర్క్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అంటారు కదా, అలాంటి కోర్సెస్ ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు CCNA సర్టిఫికేషన్ మీద, వాటి మీద. అయితే దీనిలో మీరు ప్రోటోకాల్స్ వచ్చేసి IP ప్రోటోకాల్, TCP ప్రోటోకాల్, UDP ప్రోటోకాల్, DHCP ప్రోటోకాల్, ఇవన్నీ ఉంటాయి. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, తర్వాత TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, UDP అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, DHCP అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్స్, ఇలా ఉంటాయి. ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, CIDR, ఇలా స్వాన్, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇంకా మనకి ఫైల్స్కి సంబంధించిన ప్రోటోకాల్, FTP ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్, డొమైన్ నేమ్ సర్వీస్, ఇలా నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ కూడా మనం ఈ ప్రోటోకాల్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటే ఇట్ సైడ్ జాబ్కి వెళ్ళొచ్చు. అండ్ సెక్యూరిటీ పర్పస్లో ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, వాటి గురించి, తర్వాత అల్గోరిథమ్స్, RSA అల్గోరిథమ్స్ డెవలప్మెంటు, వాటి గురించి కొన్ని తెలుసుకుంటే మనం ఈ జాబ్ చేయొచ్చు అనమాట.
ఇది కంప్లీట్గా మనకి స్విచ్చింగ్ రౌటింగ్ లోడ్ బ్యాలెన్స్ ఎటువైపు ఉన్నప్పటికీ కూడా నెట్వర్కింగ్ రిలేటెడ్ జాబ్కి మనం వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ కోడింగ్ అనేది ఉండదన్నమాట. కోడింగ్ లేకోకుండా మనం జాబ్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. బట్ వర్క్ ఉంటుంది. బట్ ద వర్క్ ఈజ్ రిలేటెడ్ టు మనకి ఇక్కడ చెప్పినట్టుగా ఈ ప్రోటోకాల్స్, వాటి ఇంప్లిమెంటేషన్, వాటి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఐపీ అడ్రస్ గురించి, యూఆర్ఎల్ అడ్రస్ గురించి, నెట్వర్కింగ్ గురించి, అన్నిటి గురించి ఫండమెంటల్స్ ఇక్కడ తెలిసి ఉండాలి. మనం చదువుతాం కదా ISO రెఫరెన్స్ మోడల్, దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా 3 ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఈ 3 ప్లాట్ఫామ్ గురించి మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు బీటెక్ కంప్లీట్ కాగానే వెంటనే మనం ఏది చేస్తే బాగుంటుంది అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఏదో చూస్ చేసుకోవాలంటే ఎలా మనం చూస్ చేసుకోవాలన్నమాట. అది ఏ బ్రాంచ్ అయినా సరే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదో CSC తీసుకుంటేనో లేకపోతే ECE తీసుకుంటేనో ఓన్లీ IIML, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి బ్రాంచెస్ తీసుకుంటాను కాదు. ఈవెన్ మెకానికల్, సివిల్ వాళ్ళు కూడా రావచ్చు. బట్ కోర్సెస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. టెక్నికల్గా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. టెక్నికల్గా మీరు స్కిల్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ కాలం సర్వైవ్ కావాలంటే యూ హ్యావ్ టు బి లెర్న్ టెక్నికల్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ కంప్లీట్గా తెలుసుకుని ఉండాలి. ఏ టూల్స్ వచ్చేసినా ఏమొచ్చినా సరే దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు అప్డేటెడ్గా ఉండాలి. ఓకే, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా ఏదైనా కావాలన్నా, మీకు జాబ్ రిలేటెడ్ థింగ్స్ కావాలన్నా, ఇంకా ఏదైనా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా దేని గురించి అయినా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే దానికి సంబంధించిన కంటెంట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్ చేయండి. ఆటోమేటిక్గా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈవెన్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా, ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు సర్టిఫికేషన్ కోర్సెస్, దానికి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే.